అయ్యా నా పేరు ముత్యాల శ్రీనివాసరెడ్డి, మాది చెంజర్ల గ్రామం, మానకొండూరు మండలం. అయ్యా మాకు ఇప్పుడు 1 ఎకరం భూమి 2015లో నేను కొనుక్కున్న పేరు మీద నా కొడుకు పేరు మీద చేసిన. నా కొడుకు పక్కకు 1 ఎకరం మా అల్లుని దగ్గర కొనుక్కున్న తర్వాత నానా రకాల మొట్టమొదలు వీళ్ళు కలిసి మొత్తం దున్నకుంటా, ఎవడు కవులకు దున్నకుంటా వాళ్ళు దౌర్జన్యంగా రాత్రికో రాత్రి ఇట్లా దున్ని నాట్లేసుకుంటారు. నాట్లేసుకుంటే నా భూమిలో వాళ్ళు ఎంచుకున్నారు. సిపి గారికి 2-3 సార్లు కంప్లైంట్ చేశాము. సిపి గారు సిఐ గారికి పంపారు, డిఎస్పి గారికి పంపారు, ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇదివరకు రాలే. ఇవాళ నా పొలమే నాటేసుకున్నారు, నా భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు. ఇది ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థమవుతలేదు. సిపి గారు దీన్ని దయతలిసి సిపి గారు చొరవ తీసుకొని నా ల్యాండ్ నాకు ఇప్పుడు కబ్జాలకు దౌర్జన్యంగా ఇప్పుడు వాళ్ళు కబ్జా కింద వస్తారని, మేము 1 సంవత్సరం నుండి మేమే కబ్జా కింద వస్తామని ఇది ఒక అలవాటు చేసుకొని వానికి నేను బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, మొత్తం పైసలు కట్టినా, నానా రకాల నన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నా. వీడికి హత్య చంపుతామని నా కొడుకునైనా నన్నైనా చెప్తామని నాకు చేతనైతే లేదు. నాకు చేత కాకుండా వాళ్ళు అలుసుగా తీసుకొని వాళ్ళు నా పొలం దౌర్జన్యంగా దున్నుతా ఉన్నారు. నా పొలం ఎవరిని కవులకు దున్ననిత్తలేరు, ఇట్లా పడవులు ఉంచిస్తారు. ఎవరు దున్ననిత్తలేరు, నాకు దున్న చేత కాదు. దీన్ని అలసిగా తీసుకొని నా భూమి ఆక్రమించారయ్యా. ఈ భూమి నాది. నాకు వాళ్ళను చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద 6 గుండాయిజం చేస్తున్నారు, కత్తులు గొడ్డాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు సుధా సరే ఎన్ని రోజులు బతారో ఎవరిదయో. దీన్ని పోతే క్రైములు అనేది ఏం సంగతో ఇది నన్ను క్రైమ్ చేస్తారట వాళ్ళు. క్రైమ్ మాజీ విలేకరునని విలేకరు రాజు అట, ఇనుకొండ శ్రీనివాసరెడ్డి అట, వీళ్ళంతా దున్నినంతసేపు ఇక్కడ కావాలి ఉంటారట. చుట్టూరుగా కావాలంటే దున్ని నాటేసి పోయినరయ్యా. దీనికి తగు న్యాయం చేయాలని సిఐ గారిని డిఎస్పి గారిని సిపి గారిని కోరినైంది. అయ్యా నేను 6 సంవత్సరాలే మస్తు కష్టపడుతున్నా. ఈ భూమితో 2 సంవత్సరాలైనా మొత్తం అన్ని భూములను దున్నకుంటా ఒక 10 మంది కలిసి గ్రూప్ రాజకీయం చేసి గ్రూప్గా తిరుక్కుంటా నన్ను చంపుదామని, నా కొడుకుని చంపుదామని తిరుగుతున్నారట. మరి వాళ్ళకి ఏం కాగితాలు ఉన్నాయో నేను విడిచిపెడతా. వాళ్ళకి అన్ని బాజాప్తా కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నెట్టు పైసలు ఇచ్చిన. కాకపోతే ఒకటి ఏంటంటే నేను ఎందుకంటున్నా అంటే నా అల్లుడే కావచ్చు, వాళ్ళ అయ్య కోసం నా దగ్గర 10 లక్షల రూపాయలు పెట్టిర్రు. నా కొడుకు వరకట్నం పైసలు పెట్టి కొన్నాడు. నా కొడుకు మా ఇయ్యంపుడే వచ్చి పైసలు కట్టిండు. ఆ పైసలు కట్టినాక పైసలు తీసుకుపోయి నాటకాలు తెంగి ఇవన్నీ పైసలు తీసుకుపోయినారు. ఎన్ని ముట్టినాయి ఆయన సంతకం ఉన్నారు. 10 లక్షలు నాకెన్నట్టు వాళ్ళకి కాగితం రాసిచ్చినాక అది ఇక సరే ఆ 10 లక్షలు వాళ్ళ దగ్గర ఏమైనా చేసుకొని బ్యాంకులో ఈ రోజు వరకు అట్లే ఉన్నాయి. అవి నాకు సంబంధం. దీన్ని అలసిగా తీసుకొని మా చిన్నల్లుని ఫస్ట్ కొనమంటే కొనలేదు, పెద్ద అల్లుడు అమ్ముకున్నాడు. ఇక వీళ్ళు అందరూ ఒకటే గ్రూప్ రాజకీయం చేసి 10 మంది కలిసి ముఠాగా ఏర్పడి నా మీద దౌర్జన్యం చేసి ఈ భూమి దీని అయ్యా తగు న్యాయం చేయాలి. సిపి గారిని కోరుతున్నా. సిపి గారే దీనికి తలుసుకొని సీరియస్గా సిపి గారు తలుసుకుంటేనే అవుతుంది. అయ్యా మీరైతే ఎంతో మందికి న్యాయం చేసిర్రు, నాకు సుధా న్యాయం చేయాలని కోరుతున్న సిపి గారు. జయసలూరు అయ్యా. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది మా సొంత ఆడబిడ్డ కొడుకే. ఆయన అవసర నిమిత్తం కోసం అమ్ముకున్నాడు. వాళ్ళ తమ్ముని కొను అంటే నా దగ్గర లేదు, నేను కొనా అని అన్నాడు. నాకు వెళ్ళదు, నేను కొనా అని అన్నాడు. మళ్ళీ మా కొడుకు ద్వారా ఫోన్ చేసి అడిగిపించినాం. అడిగితే కొనుక్కోమని నా కొడుకు మాట ఇచ్చిండట. నాకు అవసరం లేదురా నువ్వు తీసుకో అని అన్నాడట. అన్నాక నా కొడుకు సరే మంచిది, మనకు ఇంకో ఎకరం ఉంది కదా, దాంట్లో ఇక బాయితో సహా ఉంటుంది అని నా కొడుకు ఇది కొనాల్సి వచ్చింది. మా దగ్గర పైసలు వాళ్ళ మామయ్య తెచ్చి కట్టిండు ఆ పైసలు. వాళ్ళు అక్కడ 3 ఆడపిల్లలు కాబట్టి ఇక భూమి అక్కడనే ఉండి నా దగ్గర ఎందుకు నాక అని ఆయన అమ్మి మొత్తం పైసలు ఇచ్చిండు. నా కొడుకు ఇచ్చిండు. ఇస్తే ఆయన తీసుకొచ్చి కట్టిపోయిండు. అసలు నా కొడుకు సుతా పైసలు కట్టేటప్పుడు కూడా రాలేదు. దేనికి నా కొడుకు సంబంధం లేదు. వాళ్ళ మామకున్ను ఈయన కేరక ఒక మాట అయితే అడిగి చూసిండు. మా చిన్న అల్లుడిని అడిగితే కొనుక్కోరా నాకు అవసరం లేదు, నా దగ్గర పైసలు వెళ్ళాయి అని చెప్తే సరే మంచిదని ఆయనతో కొన్నాక మళ్ళీ ఒక 6 నెలలకు నా భూమి నాకు కావాలని వచ్చాను. అంటే పైసలు ఇయ్యి బావా, నీ పైసలు నా పైసలు నాకు ఇయ్యి, రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా నీ భూమి నీకు చేత్తా బావా అని మంచి మాటగా చెప్పినాం. లేదు భయాన పెట్టి ఊకుంటారట. వాళ్ళ మామనేమో నెట్టు కట్టిపోయిండు. భయాన పెట్టి ఊకుంటే ఎట్లా బావా, నా పైసలు నాకు మా మామ ఎట్లా కట్టిండో నువ్వు అట్లా ఇచ్చేయమని నా కొడుకు మాట ఇచ్చిండు. ఇక్కడ నారు పోతే ఒకసారి లొల్లైంది. ఈడ కూడా బావా నువ్వు సుతారా అత్తే నువ్వు పైసలు పట్టుకొని రా బావా, ఇక ఇది పెండింగ్ పెట్టుకోవద్దు, మా పైసలు మాకు మిత్తితోని ఖర్చులతోని సహా ఇయ్యి, నీ భూమి నీకు చేస్తామని అన్నారు. అన్నాక మళ్ళీ మా ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వచ్చిర్రు.
ఓ నెల రోజులు 2 నెలలు అయినాక మా కొడుకు మాట ఇచ్చినాక కూడా దౌర్జన్యంకి వచ్చాడు. ఆడ కూడా ఇత్తా అని ఒప్పుకున్నాడు, ఇత్తా అని అన్నాడు. ఆయన రాత్రి సంపద అని 12, 1 దాకా ఇదంతా అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మన గ్లూకోజ్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. ఓ రాత్రి దాకా అంగడి న్యూస్ ఎన్సీ చేసిర్రు, మీడియా వాళ్ళను ఎవరినో పిలిపించిర్రు. ఇక ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా విలేకరు రాజు అని, ఇనుకొండ శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, ఇక వీళ్ళందరూ దీని వెనుక సంపత్ రెడ్డి, చంద్రారెడ్డి, ఇక వీళ్ళందరూ మొత్తం ఏగా ఊటే భూమి ఎట్లా ఇడిచి పెడతావు, భయాన పెడితే అయిపోతుంది. అంటే వాళ్ళదే ఇక భయాన పెడితే పైసలు ఇవ్వద్దు. మా బావ 30 ఏళ్ళ కింద గట్టిన భయాన తీసుకొని మాకు భయాన్ని ఇచ్చి 2 ఎకరాల భూమి ఆక్రమించుకున్నాడు మా బావ. ఆ పంచాయతీ దిగలేదు. ఇక ఈ కుటుంబం ఈయన అంటాడు, కుటుంబం వారసత్వంగా వచ్చే భూమి మాది మాకు వర్తించకుండా కబ్జాలు ఉన్నానని ఆయన అదే ఆక్రమించుకుంటాడు. పైసలు పెట్టి కొనుక్కున్న భూమి ఇది వీళ్ళు ఆక్రమించుకుంటారు. మేము చేసుకుందామంటే మాకేమో చేత కాదు. ఎవరికన్నా కౌలుకి ఇచ్చుకొని బతుకుదామంటేనేమో కౌలుకి ఇచ్చుకొని ఇస్తలేరు. ఎవరికన్నా కిరాయి పెట్టి దున్నిచ్చుకుందామంటేనేమో ఏ ట్రాక్టర్ వాళ్ళని రానిత్తలేరు. అస్సలే ఏ ట్రాక్టర్ వాళ్ళని రమ్మన్నా కానీ ఇటు మోకన అంటేనే రారు. అంత భయభ్రాంతులకు గురి చేసుకుంటా మమ్మల్ని మానసికంగా మస్తు రోజుల నుంచి ఇట్లా 2-3 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఇక మీ అందరికీ దండం పెడుతున్నా తాను సారు, మాకు ఎట్లనే వేసి మా భూమి ఒక కబ్జా వేసిర్రు, ఇగో నాటేసుకున్నారు. కబ్జాలో నువ్వు ఉన్నవా అని రేపటి కాళ్ళ మళ్ళీ మమ్మల్నే ఫిరాయిస్తారు. ఇట్లా నేనే దున్ని నాటేసిన అని చెప్తారు. ఇది రాత్రి దున్ని మేము ఇది దున్నే టైంలో మేము ఇక్కడికి వస్తే నా కొడుకుని మొన్న విలేకరు రాజా అనే టైనే 15 రోజుల లోపల నీ అంతు చూస్తా, నీ కొడుకు ఉంటాడో నేను ఉంటానో 15 రోజుల లోపల నీ అంతేందో తెలుస్తుంది అని అక్కడ వేరే ఇష్యూ కాడ లొల్లి పెట్టుకొని ఆయన నోట నన్ను నానా బూతులు అడిగిండు. దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టొచ్చిన. వాళ్ళు వచ్చిర్రు, నీ అంత చూస్తా అని అంటాడు. ఆ విలేకరు రాజు ఏందో మరి ఆయన కథ ఏందో, ఆయన విలేకరితనం ఏందో నాకు అర్థమైంది. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇటువంటి విషయాలు వెనుక గ్రూప్ రాజకీయాలు చేసుకుంటా అక్కడ నాకు వార్నింగ్ ఇస్తాండి ఇవన్నీ మనసులో పెట్టుకొని. అక్కడ కూడా ఆయన భూమి కాదు, ఆయన తొవ్వ కాదు, ఆయనకు సంబంధం లేదు. వీళ్ళు మొత్తం గ్రూపు సార్, వీళ్ళు గ్రూపు కావాలని రెచ్చగొట్టి తిట్టిండు మమ్మల్ని. అయితే మొన్న అన్యాయంగా తిట్టిండు, నన్ను ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండు. ఇక ఆ రోజు నిజాలన్నీ బయటకు అక్కిండు. మా అంతు చూస్తా, నీ సంగతి ఏందో తెలుస్తుంది, 15 రోజులు ఆగు, నీకు ఎందుకు ఏర్పడుతుంది, ముందటున్నది నీకు ముసుళ్ళ పండుగ. రోడ్డు మీద పోతే ఏంది గుద్దరేగి పోసిండు, ఇట్లా చెప్పుకోరాని మాటలు పోసిన. అంటే మేము రేషానికి పోవాలి, మేము తిట్టాలి, మళ్ళీ మేము చేసుకోవాలని మమ్మల్ని రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాడు. మా తప్పు లేదు, రోడ్డు మీద పని చేసుకుంటా అంటే ఎవరైనా పోసుకుంటాం. సపరేట్గా ఆడకట్టుకున్న మంది అంతా సపరేట్గా వేరు, ఆయన ఒక్కడు మాత్రం కావాలని 2 రోజులు పని కట్టుకొని తిట్టిండు. ఇగో దాని వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళందరూ ఈ భూముల కాడకి మమ్మల్ని రానియకుండా మమ్మల్ని భయభ్రాంతులకు చేసుకుంటా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టుకుంటా నానా టార్చర్లు పెడతారు. ఈ భూముల గురించి పాత కక్షలు లేవు. మా ఓన్లీ భూమి, ఇక్కడ భూమి తప్ప మాకు వాళ్ళకి ఎలాంటి పాత కక్షలు లేవు. అక్కడ వీళ్ళ నాన్న ద్వారా వచ్చింది, మా మామయ్య ద్వారా వచ్చిన భూమిని మేము వాళ్ళు దున్నుతుంటే మేము అడ్డం పోయినాం అన్నట్టు. నా కొడుకు అడ్డం పోతే ట్రాక్టర్ అయితే నీదే కదా, నీకేం హక్కు ఉంటుంది, అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నప్పుడు నీ ట్రాక్టర్ రావద్దు కదా, నువ్వెందుకు దున్నుడు అని విలేకరు రాజుతోని నా కొడుకు జర గట్టిగా మాట్లాడిండు. వీడియోలు అన్నీ తీసుకొచ్చినాక దాన్ని దృష్టిలో పెట్టుకొని సుతా విలేకరు రాజు ఇంత దూరం తీసుకొస్తాడు. మరి అది అప్పటి నుంచి నీ ఎంబడి పడతా, నువ్వు జీవితంలో కోలుకో. ఇక ఇవన్నీ అన్నాడు నా చెవులారా. నేను ఇట్లా నా ముందటనే నువ్వు వీనితోని నేను ఎందుకు పెట్టుకున్నా అని నువ్వు అనుకోవాలి జీవితం అని ఈయనకు వార్నింగ్ ఇస్తుండు. ఎందుకు పెట్టుకున్నా అని అనుకోవాలి, నువ్వు అంతకంత బాధపడతావు జీవితంలో, నేను వీనితో ఎందుకు పెట్టుకున్నా అని అనుకోవాలి అని ఇట్లా అంటుంటే ఇది ఏంటిది అని ఆలోచించారు. 4 సంవత్సరాల క్రితం అక్కడ మా మామయ్య భూమితో నేను మా మామ ద్వారా వచ్చిన భూమి అది మాదే. కానీ మా బావ ఇక పోనీ అన్నదమ్ములు కదా, పెట్టుకోవద్దు లొల్లులు, నావోడే కదా అని వదిలి ఊకున్నందుకు ఇక కుటుంబమే మమ్మలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఆ కుటుంబానికి సపోర్ట్గా ఈ విలేకరు రాజు పోయి దున్నినందుకు నా కొడుకు బెదిరించుడు కాదు, అన్నద్దా నువ్వు దున్నకన్నా అది వీడియో ఉన్నది, నువ్వు దున్నకన్నా అని అడ్డమడ్డం తిరిగిండు, వీడియో తీసుకొచ్చిండు. వాని మీదకి కూడా మా బావ ఈయన ఇద్దరు కలిసి చేసుకున్నారు కూడా, ఆ వీడియో ఉన్నది. ఇంకా అట్లా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూములు డాడీ నాకు బాగుంటే వస్తుందో నీకు నీ నాన్న ఇసా, నువ్వు కొట్లాడుకుంటావో, నువ్వు దున్నుకుంటావో, నువ్వేమన్నా చేసుకుంటావో, ఎక్కడికన్నా రమ్మన్నా కానీ వానికి కూడా మనసు ఇరుక్కుంటే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇగో ఇంత దౌర్జన్యానికి పాల్పడతారు. మరి వీళ్ళకు తగిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నా.